చికెన్ బిర్యానీ మంచి రుచిగా రావాలంటే ఇలా ముందు చికెన్ బౌల్లో వేసి కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ పొడి, ఆ తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నూనె కూడా వేసుకునేసి ఇలా బాగా కలిపి ఊరనివ్వాలి అరగంట సేపు. ఆ తర్వాత రైస్ తీసుకోవాలి బౌల్లోకి, అది 2.5 గ్లాస్ తీసుకునేసి నీళ్లు పోసి బాగా కడిగి దీన్ని కాసేపు అలా నాననివ్వాలి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు వేసి స్టార్ పువ్వు, జాపత్రి, జీరా ఇవన్నీ వేసుకునేసి ఇలా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి కలిపి ఆ తర్వాత ఊరబెట్టిన చికెన్ వేసి ఇలా బాగా కలుపుతూ వేగనివ్వాలి. కడిగి నానబెట్టిన బియ్యాన్ని కూడా దాంట్లో వేసుకునేసి ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా చల్లుకునేసి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి. 2 విజిల్స్ రానిచ్చి ఇలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్.